ఆ ఇద్దరు ఒకప్పుడు మిత్రులు. ఇద్దరు యూత్ కాంగ్రెస్ లీడర్లుగానే రాజకీయ జీవితం ప్రారంభించారు. తర్వాత తెలుగుదేశం పార్టీలు కీలక నేతలుగా ఎదిగారు. ఇదంతా 2000 సంవత్సరానికి ముందు మాట. ఇప్పుడు ఆ ఇద్దరు ఉప్పు నిప్పు, రాజకీయంగా అత్యంత వైరం ఉన్న తెలుగు నాయకులు. ఇంతకీ ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరు సమవుజ్జీలే. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతలే. 2000 సంవత్సరం వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నారా చంద్రబాబు నాయుడు ఒకరినొకరు నమ్మిన బంట్లుగా పనిచేశారు. అది 1995 ఎన్టీఆర్ని గద్దె దించిన ఎపిసోడ్తో పాటు ఆ తర్వాత కూడా కేసీఆర్ చంద్రబాబుకు అన్ని రకాలుగా మద్దతిచ్చారు. 1999 ఎన్నికల తర్వాత తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చాక ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. కారణాలు స్పష్టంగా తెలియదు, కానీ కేసీఆర్కు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. డిప్యూటీ స్పీకర్ ఇస్తాను, తీసుకో అన్నారు. అవసరం లేదన్నారు కేసీఆర్. తెలంగాణ తెచ్చుకొని నేనే ముఖ్యమంత్రిని అవుతానంటూ టీడీపీకి టాటా చెప్పారు ఆయన. తెలంగాణ రాష్ట్ర సమితికి పురుడు పోశారు. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అనే మాటని నిజం చేస్తూ 2009లో మళ్లీ కలిశారు ఈ ఇద్దరు చంద్రులు. టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల కూటమితో రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికలకు వెళ్లారు. అయితే ఆ మిత్రత్వం వాళ్ళకి కలిసి రాలేదు. రాజశేఖర రెడ్డి మరోసారి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే రెండోసారి గద్దెనెక్కిన 4 నెలలలోపే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. కొత్త రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అటు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో మాత్రం టీడీపీ ఉనికి ప్రమాదంలో పడిపోయింది. టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించి తెలంగాణలో సైకిల్ గుర్తుని కాపాడుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారు. అయితే కేసీఆర్ ప్రధానంగా తెలంగాణ టీడీపీని టార్గెట్ చేశారు. సైకిల్ గుర్తుపై గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు కారెక్కేశారు. దీంతో ఇద్దరు చంద్రుల మధ్య వైరం ఇంకా పెరిగింది. రెండు 2015 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటుకు నోటు కేసు వెలుగులోకొచ్చిన క్షణాలవి. ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు తర్వాత చంద్రబాబు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పరిమితమైపోయారు. విభజన సమస్యలు కూడా పెండింగ్లో పడిపోయాయి. కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత వైరంగాను మారిన పరిస్థితి కనిపించింది. 2018 ఎన్నికల తర్వాత వరుసగా రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కేసీఆర్. అటు 2019లో జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. ఇటు తెలంగాణలో టీడీపీ దాదాపు కనుమరుగైపోయింది. చంద్రబాబు, కేసీఆర్ మధ్య యుద్ధం కూడా కనిపించకుండా పోయింది. వరుసగా 2 సార్లు తెలంగాణలో ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన కేసీఆర్ చంద్రబాబు తరహాలో టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా ప్రకటించారు. బీఆర్ఎస్ పేరుతో 2023 ఎన్నికలకు వెళ్లారాయన. కానీ ఓడలు బళ్ళయ్యాయి. తెలంగాణలో అనూహ్యంగా బీఆర్ఎస్ ఓటమిని చవిచూసింది. అటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం బళ్ళు ఓడలయ్యాయి. టీడీపీ కూటమి తిరుగులేని విజయం సాధించడంతో 4వసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు చంద్రబాబు. తెలంగాణలో కొన ఊపిరితో ఉన్న టీడీపీలో మళ్లీ ఆశలు చిగురించాయి. చంద్రబాబే స్వయంగా తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకువస్తానని ప్రకటించడం తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహాన్ని నింపుతోంది. అదే టైంలో బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇద్దరు చంద్రుల మధ్య యుద్ధం మళ్లీ రాజుకుంటోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.